హాయ్ గాయ్స్, వెల్కమ్ టు పైథాన్ దక్షగురు. ఈ ఛానల్లో పైథాన్, డేటా సైన్స్ అండ్ ఎస్క్యూఎల్ లాంటి లాంగ్వేజ్ని తెలుగులో ఫ్రమ్ బిగినర్ టు కంపెనీ లెవెల్ అండర్స్టాండింగ్ వరకు మనం నేర్చుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తామో ఒకసారి చూద్దాం. హౌ పైథాన్ ఈస్ కంపైల్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్, టెక్స్ట్ ఎడిటర్స్ అండ్ సాఫ్ట్వేర్స్ యూజ్డ్, పైథాన్ వేరియబుల్స్ గురించి, తర్వాత పైథాన్ డేటా టైప్స్ గురించి, అండ్ పైథాన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్ గురించి, అండ్ లాస్ట్ పైథాన్ ఆపరేటర్స్ గురించి. ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి హౌ పైథాన్ ఈస్ కంపైల్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్. సో పైథాన్ అనేది ఒక ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్. అంటే ఇట్ విల్ ఎగ్జిక్యూట్ లైన్ బై లైన్. ప్రతి లైన్ని మెషిన్ లెవెల్ లాంగ్వేజ్లో నుంచి మనకు బైట్ కోడ్లోకి, అంటే దాంట్లోకి కన్వర్ట్ చేసుకొని కంప్యూటర్కి అందిస్తుంది. అంటే ఇట్ విల్ కన్వర్ట్స్ ఈచ్ లైన్ ఇంటూ బైట్ కోడ్ స్టెప్ బై స్టెప్. సో దాట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ అండ్ ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్. ఈవెన్ అది రన్ టైంలో ఉండంగా కూడా ఆ ప్రాసెస్ని చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ ఏంటంటే ఇది కాస్త ఈ లాంగ్వేజ్ని కొంచెం అంబిగ్యూటీ తగ్గించడానికి మనం ఈ లాంగ్వేజ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఐడెంటిఫైయర్స్ని అండ్ వేరియబుల్స్ని వాటిని ఏదానికది డిఫరెన్షియేట్ చేయడానికి ఈ కేస్ సెన్సిటివిటీని ఇంట్రడ్యూస్ చేశారు. సో దట్ మనం కంపైలింగ్ ఎప్పుడైనా చేసేటప్పుడు కేస్ సెన్సిటివ్ లెటర్స్ ఉంటే ఆ లెటర్స్ని అది ఐడెంటిఫై చేయదు, ఆర్ ఇట్ విల్ షో సమ్ ఎర్రర్. అండ్ దెన్ మస్ట్ గివ్ ప్రాపర్ ఇండెంటేషన్స్. సో పైథాన్కి ప్రాపర్ ఇండెంటేషన్ ఈస్ నెససరీ బికాస్ వేరే లాంగ్వేజెస్లో మనకు కోడ్ అనేది సింటాక్స్ అనేది ఇట్ విల్ బి హ్యావింగ్ లైక్ కర్లీ బ్రేసెస్ అండ్ ఓపెన్ బ్రాకెట్ ఆర్ క్లోజ్ బ్రాకెట్ ఇలాంటివన్నీ సింటాక్సెస్ ఉన్నాయి. బట్ ఈ పైథాన్లో మనకు ఎటువంటి కర్లీ బ్రాకెట్స్ అనేవి లేవు. బట్ ఒకవేళ అది లూప్లో రన్ అవుతుందనేది మనకు తెలియాలి అంటే ఇట్ వుడ్ హ్యావ్ సమ్ బ్లాకింగ్. సో బ్లాక్స్ టైప్ స్ట్రక్చర్ ఉండాలి కాబట్టి ఆ బ్లాక్స్ టైప్ స్ట్రక్చర్ కోసం మనం ఏం చేస్తున్నాం, ఇండెంటేషన్స్ అనేవి ఇస్తున్నాం, అంటే స్పేసింగ్. ఓకే, నెక్స్ట్ ఎర్రర్స్ ఆర్ డిటెక్టెడ్ లైన్ బై లైన్ అట్ రన్ టైమ్. ఇందాక నేను చెప్పాను పైథాన్ అనేది ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అని. సో దాని ద్వారా మనం చెప్పగలిగేది ఏంటంటే ఇట్ విల్ బి డిటెక్టింగ్ ఎర్రర్ లైన్ బై లైన్. అంటే ప్రతి లైన్ని ఒకసారి చెక్ చేసుకుంటుంది, ఆ లైన్లోనే ఎర్రర్ ఉందా లేదా అనేది కూడా కన్ఫర్మ్ వ్యాలిడేషన్ చేస్తుంది. అండ్ కంపైలేషన్ ఈస్ ఆటోమేటిక్. ఒకసారి మీరు పైథాన్ని రన్ చేయగానే ఇట్ విల్ డైరెక్ట్లీ ఎగ్జిక్యూట్స్ ద ప్రోగ్రామ్. అంటే నో మాన్యువల్ కంపైల్ కమాండ్ లైక్ సి ఆర్ సి ప్లస్ ప్లస్. దానిలాగా ఎటువంటి మాన్యువల్ కమాండ్స్ అనేవి లేవు. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సి అయితే ఫస్ట్ మనం దాన్ని ఏం చేస్తాం, కోడ్ రాసాక కమాండ్ ప్రాంప్ట్లో సమ్ కమాండ్ ఇస్తాం. సో దట్ ఇట్ విల్ గివ్ సమ్ డాట్ సి ఫైల్ ఆర్ డాట్ సంథింగ్ ఫైల్, ఏదో ఫైల్ ఇస్తుంది. అండ్ తర్వాత అది మళ్ళీ దాన్ని రన్ చేయడానికి డాట్ స్లాష్ ఏదో రన్ చేసి దాన్ని ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేస్తాం. అంటే ఇలా మల్టిపుల్ స్టెప్స్ అవుతున్నాయి. సో జావా కూడా అంతే మల్టిపుల్ స్టెప్స్ చేయాల్సి వస్తుంది. సో జావా సి స్పేస్ అదేదో ఒక కమాండ్ అనేది ఉంటుంది. సో అలాంటి కమాండ్స్ లేకుండా ఇక్కడ డైరెక్ట్గా చూడండి, ఇక్కడ కింద ఎగ్జిక్యూషన్ కమాండ్ ఇన్ టెర్మినల్ అని ఉంది. సో పైథాన్ 3 స్పేస్ ఫైల్ నేమ్ డాట్ పై, అది మన ఎగ్జిక్యూషన్ కమాండ్ పైథాన్లో. ఒక్కసారి మనం అది టైప్ చేసి ఎంటర్ కొట్టంగానే ఇట్ విల్ డైరెక్ట్లీ కన్వర్ట్స్ దాట్ కోడ్ ఇంటూ బైట్ కోడ్, అండ్ బైట్ కోడ్ విల్ బీ యాక్సెప్టెడ్ బై ద కంప్యూటర్. అండ్ కంప్యూటర్ ఆ టెర్మినాలజీని అర్థం చేసుకొని దానిలో కావాల్సిన డీటెయిల్స్ ఆర్ ఆ కమాండ్స్, బైట్ కోడ్ నుంచి వచ్చిన కమాండ్ బేస్ చేసుకొని ఆ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేసి అది మనకు మళ్ళీ ప్రోగ్రామాటికల్ ఫార్మాట్లో మనకు డిస్ప్లే చేస్తుంది. అంటే ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా కూడా ఆటోమేటిక్గా అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్ ఎడిటర్స్ అండ్ సాఫ్ట్వేర్స్ యూస్డ్. పైథాన్ ఏమేమి టెక్స్ట్ ఎడిటర్స్ వాడతారు అండ్ సాఫ్ట్వేర్స్ ఏమేమి వాడతాము, ఇవన్నీ ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ టెక్స్ట్ ఎడిటర్స్ చూసుకుంటే టెక్స్ట్ ఎడిటర్స్ అనేది చాలా లైట్ వెయిట్ సాఫ్ట్వేర్స్ అని చెప్పొచ్చు. సో మనకు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే టెక్స్ట్ ఎడిటర్స్ అనేది ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్ కాదు. సో దట్ డీబగ్గింగ్ అనేది నాట్ పాసిబుల్. జస్ట్ వీ కెన్ రైట్ ద కోడ్ అండ్ వీ కెన్ ఎగ్జిక్యూట్ ద కోడ్. సో టెక్స్ట్ ఎడిటర్స్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. నోట్ ప్యాడ్, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్, ఆటమ్, సబ్లైమ్ టెక్స్ట్. ఇవి సమ్ బేసిక్
టెక్స్ట్ ఎడిటర్స్. ఇవి కాకుండా ఇంకా చాలా టెక్స్ట్ ఎడిటర్స్ ఉన్నాయి. బట్ దీస్ ఆర్ ద బేసిక్ టెక్స్ట్ ఎడిటర్స్. అండ్ నెక్స్ట్ ఐడిఈస్. ఐడిఈస్ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్. సో ఐడిఈస్ వచ్చేసి మనకు ఇట్ విల్ హ్యావ్ సమ్ ఇంటిగ్రేటెడ్ కోడ్. అంటే ఆల్రెడీ మన పైథాన్ అందులో ఎన్విరాన్మెంట్లో సెటప్ అయి ఉంటుంది బై డిఫాల్ట్. మనం జస్ట్ ఎగ్జిక్యూట్ చేయడానికి అది మనకు హెల్ప్ చేస్తుంది. నాట్ ఓన్లీ రైటింగ్ ద కోడ్, ఇట్ విల్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ఎగ్జిక్యూషన్. ఓకే. సో అందులో ఫస్ట్ వచ్చేసి డిఫాల్ట్ వచ్చేసి ఐడిఎల్ఈ, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. సో ఇది పైథాన్ ఇన్స్టాల్ చేయగానే మనకు డిఫాల్ట్గా వచ్చే ఒక సాఫ్ట్వేర్. Okay, so in that we can directly run the software, or we can write the code and execute the code. ఇలా మనం పైథాన్ డాట్ పీవై ఫైల్లో సేవ్ చేసుకొని కమాండ్ ప్రాంప్ట్లో మనం రన్ చేయొచ్చు. ఎలాగైనా మనకు నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ ఈజ్ విఎస్ కోడ్. విఎస్ కోడ్ విజువల్ స్టూడియో కోడ్. అండ్ దెన్ పైచామ్, స్పైడర్, థానీ. ఇవన్నీ కూడా మనకు ఐడిఈస్. సో దీస్ ఆర్ సమ్ బేసిక్ ఐడియాస్. ఇంకా వేరే ఐడిఈస్ కూడా ఉన్నాయి. But these are some common IDEs. Okay. Next, when it comes to the notebook environment. So ఇప్పుడు దాకా మనం జస్ట్ కోడ్ బేస్డ్ ఎన్విరాన్మెంట్స్ చూసాము, లేదా టెక్స్ట్ బేస్డ్ ఎన్విరాన్మెంట్స్ చూసాము. బట్ నోట్బుక్ ఎన్విరాన్మెంట్స్ ఆర్ డిఫరెంట్. అంటే ఇక్కడ ఏంటంటే మాడ్యూల్స్ అనేవి ప్రీ డిఫైన్డ్గా ఇంపోర్ట్ చేసుకొని ఉంటుంది. ఆర్ వీ కెన్ ఇంపోర్ట్ ద ఏవైతే మాడ్యూల్స్ ఉన్నాయో అవి అప్పటికప్పుడు కూడా ఇంపోర్ట్ చేసుకొని దాంట్లో రన్ చేసుకోవచ్చు. So that will not get any errors, okay, while running. అండ్ నోట్బుక్ ఎన్విరాన్మెంట్లో మనకు ఇక్కడ బేసిక్గా 3 పెట్టాను నేను. అందులో జూపిటర్ నోట్బుక్ అండ్ జూపిటర్ ల్యాబ్ అండ్ ఆల్సో గూగుల్ కొలాబ్. ఈ 3 కూడా నోట్బుక్ టైప్ ఫార్మాట్. అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్స్ కంటిన్యూగా చేసుకునేదాన్ని మనం ఏమంటాం, జూపిటర్ నోట్బుక్ అంటాం. ఈవెన్ ఈ నోట్బుక్ ఫార్మాట్ మనకు విఎస్ కోడ్లో కూడా వస్తుంది. బట్ ఎనీహౌ వీ కెన్ యూస్ in this also. Okay, so Jupyter notebook is a offline based environment, and Google Colab is the online based environment, so that no need to install any specific module in that. It will be directly redirected. Okay. Next, python basics లో వస్తే ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి python variables. సో వేరియబుల్స్ అంటే ఏంటి? So variable is a name that refers to a memory location where data is stored. అంటే ఇప్పుడు ఒక హ్యూమన్ ఉన్నారు అంటే ఆ హ్యూమన్‌కి ఒక నేమ్ ఉంటుంది. ఆ నేమ్ ఏంటి? రాజు, రవి ఇలా కొన్ని నేమ్స్ ఉంటాయి కదా! సో ఒక హ్యూమన్, ఈ మనిషి పేరు ఏంటి అంటే విల్ కాల్ ఇట్ యాస్ రాజు ఫర్ ఎగ్జాంపుల్. సో ఆ మనిషికి ఆ పేరనేది డిక్లేర్ అయింది. ఆ పేరుని మనం ఏమంటాం? వేరియబుల్ ఆర్ వేరియబుల్ నేమ్ అని చెప్పొచ్చు. ఓకే. అండ్ ఈ వేరియబుల్ నేమ్ ఎలా ఉంటుందంటే, వేరియబుల్ నేమ్ విల్ స్టోర్ ద డేటా. అంటే ఈ వేరియబుల్‌లో డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది. అండ్ వేరియబుల్ ఈస్ అలోకేటెడ్ టు ద మెమరీ ఇన్ ద కంప్యూటర్. సో ఇక్కడ చూసుకున్నట్లే ఎగ్జాంపుల్స్ చూడండి ఒకసారి ఒకసారి మీకు క్లియర్‌గా అర్థమవుతది. నమ్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని రాసాను. సో నమ్ అనేది మనకు వేరియబుల్ నేమ్. ఓకే. ఆ నమ్‌లో డేటా స్టోరేజ్‌లో ఏముంది? డేటా 10 అనే వాల్యూ ఉంది. సో ఇప్పుడు ఆ నమ్ అనేది మన కంప్యూటర్‌లో ఒక మెమరీ అలోకేషన్‌కి ఆర్ మెమరీకి అలోకేట్ అయ్యి ఉంటుంది. ఓకే. సో మన కంప్యూటర్‌లో ఒక స్పేస్ అనేది తీసుకుంటుంది. ఆ స్పేస్‌లో ఆ మెమరీ లొకేషన్‌లో ఈ నమ్ అనే వాల్యూ ఉంటుంది. అండ్ నమ్‌లో ఏముంటుందంటే ఆ డేటా ఉంటుంది. ఓకే. సో హియర్ ద స్మాల్ థింగ్ ఈస్ నమ్ ఈస్ రెఫరెన్స్డ్ త్రూ ద మెమరీ ఆఫ్ ద కంప్యూటర్, అండ్ ఇన్ ద నమ్ డేటా ఈస్ రెఫరెన్స్డ్. ఓకే. ఒకదాంతో ఇంకోటి మెమరీ లొకేషన్‌తో నమ్‌తో డేటా. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి నో డిక్లరేషన్ ఈస్ రిక్వైర్డ్. దీనికి ఎటువంటి స్పెసిఫిక్ డిక్లరేషన్స్ అక్కర్లేదు. అండ్ డేటా టైప్ ఈస్ అసైన్డ్ ఆటోమేటికల్లీ. ఆహ్, ఎలా అంటే డేటా టైప్స్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నమ్ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. సో 10 ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ ఇంటిజర్. సో ఒకవేళ 10.5 అని ఇచ్చింటే ఇట్ ఈస్ ఫ్లోట్. అది ఆటోమేటిక్‌గా డిటెక్ట్ చేసుకుంటుంది. నో నీడ్ టు గివ్ ఇంట్ నమ్ ఆర్ ఫ్లోట్ నమ్ ఇలాంటి సెపరేట్ స్పెసిఫిక్‌గా పైథాన్ డేటా టైప్‌ని డిక్లేర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్
వాల్యూ కెన్ బి చేంజ్డ్ ఎనీ టైమ్. సో, ఒకసారి మనం డిక్లేర్ చేసిన వాల్యూని ఎప్పుడైనా చేంజ్ చేసుకునే ఛాన్స్ మనకుంది. అండ్ వేరియబుల్ నేమింగ్ రూల్స్. ఒకసారి నేమింగ్ రూల్స్ చూసుకుంటే, సో, నేమ్ ఆర్ వేరియబుల్ నేమ్ విల్ స్టార్ట్స్ విత్ ఎ లెటర్ అండ్ ఆర్ ఇట్ కెన్ బి స్టార్టెడ్ విత్ అండర్‌స్కోర్. అండ్ మెయిన్ థింగ్ క్యాపిటల్ లెటర్స్‌తో స్టార్ట్ చేయకండి. మై సజెషన్ ఈస్ స్టార్ట్ విత్ స్మాల్ లెటర్స్ ఆర్ లోవర్ కేస్ అండ్ యూ కెన్ యూజ్ క్యామెల్ కేసింగ్. అండ్ హియర్ నో స్పేసెస్ షుడ్ బి యూజ్డ్. తర్వాత కెనాట్ స్టార్ట్ విత్ అ న్యూమరికల్ నంబర్ అండ్ కెనాట్ యూజ్ కీవర్డ్స్. కీవర్డ్స్ అంటే లైక్ ఐడెంటిఫైయర్స్ ఏవైతే ఉన్నాయో పైథాన్‌లో డిఫాల్ట్ బిల్ట్ ఇన్ కీవర్డ్స్ ఉంటాయి కదా! వాటిని మనం ఇందులో నేమింగ్ లాగా యూజ్ చేయకూడదు. అంటే వేరియబుల్ నేమ్ లాగా యూజ్ చేయకూడదు వాటిని. అండ్ ఇట్ ఈస్ కేస్ సెన్సిటివ్. సో, యాస్ దిస్ ఈస్ కేస్ సెన్సిటివ్ వి నీడ్ టు టైప్ వాట్ వి వాంట్. అంటే లోవర్ కేస్ ఉంటే లోవర్ కేసే టైప్ చేయాలి. అప్పర్ కేస్ కావాలంటే అప్పర్ కేసే టైప్ చేయాలి. అండ్ థాట్ టూ విత్ సమ్ స్పెసిఫిక్ రూల్స్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ డేటా టైప్స్ ఇన్ పైథాన్. మనకు పైథాన్‌లో డిఫరెంట్ డేటా టైప్స్ అనేవున్నాయి. లైక్ న్యూమరిక్, సీక్వెన్స్, సెట్ టైప్, మ్యాపింగ్ డేటా టైప్, బూలియన్ డేటా టైప్, నన్ టైప్, బైనరీ డేటా టైప్. ఇలా కొన్ని డేటా టైప్స్ అనేవున్నాయి. అందులో న్యూమరిక్ అంటే ఇంటు, ఫ్లోట్, కాంప్లెక్స్. సో, ఇవి మనకు బేసిక్ డేటా టైప్స్. జనరల్‌గా మనం యూజ్ చేసే డేటా టైప్స్. అండ్ సీక్వెన్స్ టైప్ వచ్చేసి స్ట్రింగ్, లిస్ట్, టపుల్, రేంజ్. ఇవేంటి కొంచెం అప్‌డేటెడ్ డేటా టైప్స్ అని చెప్పొచ్చు వీటిని. ఎందుకంటే ఇంటిజర్స్ ఆర్ నార్మల్ నంబర్స్, ఫ్లోట్ అన్న నార్మల్ నంబర్సే ఏమంటే డెసిమల్ నంబర్స్ అండ్ కాంప్లెక్స్ ఆర్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్ దోస్ ఆర్ డిఫరెంట్ వే. అండ్ సీక్వెన్స్ టైప్ వచ్చేసి స్ట్రింగ్ అంటే మనం వాడే ప్లెయిన్ టెక్స్ట్ ఏదైతే మనం డిస్‌ప్లే చేయాలనుకుంటున్నామో ఆ టెక్స్ట్. అండ్ లిస్ట్ వచ్చేసి అరేస్. అరేస్ అంటే ఇట్ విల్ క్యారీస్ బోత్ ఇంటిజర్, ఫ్లోట్, స్ట్రింగ్స్ ఆల్ థట్. అంటే డిపెండ్స్ అపాన్ ఇట్స్ అరే డెఫినిషన్. సో, అరేని మనం ఎలా డిఫైన్ చేసుకుంటే ఆ వాల్యూస్ అది క్యారీ చేసుకుంటుంది. సేమ్ టపుల్ ఈస్ ఆల్సో ఎ టైప్ ఆఫ్ అరే బట్ విచ్ క్యాన్ నాట్ విచ్ క్యాన్ బి ఇమ్యూటబుల్. అంటే దోస్ కెనాట్ బి ఎడిటబుల్ వైల్ కంపైలింగ్ ఆర్ వైల్ రన్నింగ్. అంటే ఇవి రన్ అయ్యేటప్పుడు వాటిలో ఉన్న వాల్యూస్‌ని అది చేంజ్ చేయలేవు. అండ్ రేంజ్ వచ్చేసి సో, ఇట్ ఈస్ అ సీక్వెన్స్ ఆఫ్ నంబర్ ఫ్రమ్ టు 2. అంటే ఫ్రమ్ రేంజ్ టు ఎండ్. అంటే లైక్ 1 నుంచి 10 వరకు లేదంటే 1 నుంచి 100 వరకు ఆ రేంజ్‌లో ఉండే వాల్యూస్ అన్నీ గూడా ఈ ఫార్మాట్‌లోకి ఒస్తాయి. అంటే రేంజ్ స్ట్రక్చర్‌లోకి ఒస్తాయి. ఓకే. నెక్స్ట్ సెట్ టైప్ అంటే సెట్స్. సో, సెట్స్‌లో మనకు 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి జనరల్ సెట్స్ విచ్ కెన్ బి మ్యూటబుల్ అండ్ ఫ్రోజెన్ సెట్ ఈస్ ఇమ్యూటబుల్. అంటే దోస్ కెనాట్ బి ఎడిటెడ్ వైల్ రన్నింగ్. Next, mapping data type. Mapping data type is nothing but dictionaries. So, dictionaries will have key and values. సో, ఒక కీ ఉంటుంది. కీ నేమ్. ఆ కీ నేమ్‌కి ఒక వాల్యూ డిక్లేర్ అయి ఉంటుంది. సో, అలా ప్రతి కీకి ఒక వాల్యూ అనేది అసైన్ అయి ఉంటుంది. థట్ ఈస్ డిక్షనరీ బేస్డ్. అండ్ బూలియన్ విచ్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్. ఉంటే ట్రూ లేకపోతే ఫాల్స్. ఆర్ ఎల్స్ వి కెన్ ఆల్సో సే ఇట్ యాస్ 0 ఆర్ 1. ఓకే. నెక్స్ట్ నన్ టైప్ వచ్చేసి విచ్ విల్ ప్రింట్స్ నో వాల్యూ. అంటే ఇందులో ఎటువంటి వాల్యూ ఉండదు. ఐదర్ ఇట్ కెనాట్ బి స్ట్రింగ్, ఇట్ కెనాట్ బి ఇంటిజర్, ఇట్ కెనాట్ బి ఫ్లోట్, ఇట్ కెనాట్ బి కాంప్లెక్స్. ఇలా ఎటువంటి డేటా టైప్ అవ్వదది. అదొక సెపరేట్ డేటా టైప్ విచ్ ఇస్ నన్. అంటే ఒక నల్ క్యారెక్టర్ అది. నెక్స్ట్ బైనరీ డేటా టైప్. సో, బైనరీ డేటా టైప్ విచ్ ఈస్ హావింగ్ బైట్స్, బైట్ అరే, మెమరీ వ్యూ. ఇలా 3 డేటా టైప్స్ ఉన్నాయి దీంట్లో. దాంట్లో బైట్స్ అంటే ఇమ్యూటబుల్ సీక్వెన్స్. అంటే రన్ అయ్యేటప్పుడు దీన్ని మనం ఎడిట్ చేయలేము. అండ్ ద సీక్వెన్స్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 0 టు 255. అండ్ నెక్స్ట్ బైట్ అరే. బైట్ అరే ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో హావింగ్ 0 టు 255 వాల్యూస్ బట్ విచ్ కెన్ బి ఎడిటెడ్ వైల్ రన్నింగ్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ మెమరీ వ్యూ. సో, ఈ మెమరీ వ్యూ అంటే ఆహ్, ఒక మెమరీ లొకేషన్‌ని అలొకేట్ చేసి అది మనకు రిప్రజెంట్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ డేటా టైప్‌ని యూజ్ చేస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 0x AC1 ఇలాంటి ఏదన్నా వాల్యూ ఉంది అంటే, ఆ వాల్యూని రిప్రజెంట్ చేయడానికి ఈ మెమరీ వ్యూ అనే డేటా టైప్‌ని మనం యూజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ వన్ విల్ గో విత్ ఇన్‌పుట్ ఫంక్షన్స్. సో, ఇన్‌పుట్ ఫంక్షన్ ఏంటి అంటే హియర్ వి ఆర్ హావింగ్ బేసిక్ ఇన్‌పుట్, ఇంటిజర్ ఇన్‌పుట్, ఫ్లోట్ ఇన్‌పుట్, మల్టిపుల్ ఇన్‌పుట్స్ అండ్ లిస్ట్ ఇన్‌పుట్స్. ఇలా కొన్ని టైప్స్ అనేవి ఉన్నాయి.
సో, బేసిక్ ఇన్‌పుట్ చూసుకుంటే బై డిఫాల్ట్ అంటే మనం జనరల్‌గా వాడే బేసిక్ ఇన్‌పుట్ ఏంటంటే, ఒక నేమ్ అనే వేరియబుల్‌కి ఇన్‌పుట్‌ని మనం డిక్లేర్ చేస్తున్నాం ఇన్‌పుట్ ఫంక్షన్‌ని. ఆ ఇన్‌పుట్ ఫంక్షన్‌లో ఎంటర్ నేమ్ అని ఉంది కదా! అదొచ్చేసి మనకేంటి, మనకు డిస్‌ప్లే అయితది. ఆన్ ద కమాండ్ ఆర్ ఆన్ ద టెర్మినల్ ఏదైతే ఉందో స్క్రీన్, ఆ స్క్రీన్ మీద డయలాగ్ బాక్స్ మీద ఇది డిస్‌ప్లే అయితది. ఎంటర్ నేమ్ అని. అండ్ దాని తర్వాత ఏంటంటే ఇట్ విల్ ఆస్క్ ద యూజర్ సో థట్ నువ్వు టైప్ చేస్తేనే అది నెక్స్ట్ స్టెప్‌కి వెళ్తుంది. నువ్విచ్చే వేరియబుల్‌ని తీసుకొని అది నెక్స్ట్ స్టెప్‌కెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ నేమ్. సో, నేమ్ ప్లేస్‌లో రవి అని టైప్ చేసాం. సో, ఇట్ విల్ టేక్స్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు రవి. అంతే. అంతకంటే ఏం లేదు. ఆ నేమ్‌కి ఆ రవి అనేది అసైన్ అయిపోతది. అది కూడా స్ట్రింగ్ ఫార్మాట్‌లో అసైన్ అయితది. ఎందుకంటే బేసిక్ ఇన్‌పుట్ కాబట్టి బేసిక్‌గా ద వాల్యూస్ ఆర్ స్టోర్డ్ ఇన్ స్ట్రింగ్ ఫార్మాట్ ఓన్లీ. ఓకే. ఒకవేళ మనం ఇంటీజర్‌లో స్టోర్ చేసుకోవాలి అనుకుంటే, నెక్స్ట్ లైన్ చూడండి ఇంటీజర్ ఇన్‌పుట్. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఇన్‌పుట్ ఎంటర్ ఎక్స్ అని ఉంది. సో, అక్కడేంటి ఇంట్ అనేది మనం ఇన్‌పుట్ ఫంక్షన్‌కి ఒక డిక్లరేషన్ ఇస్తున్నాం ఇంట్ మెథడ్‌ని. సో థట్ ఒకసారి మనం అది క్వెషన్ అడిగిందంటే ఇట్ విల్ వాలిడేట్స్ ఆర్ యూజర్‌ని ఒకసారి అడిగిందంటే టైప్ చేయమని ఏదైనా వాల్యూ, ఇట్ విల్ వాలిడేట్స్. సో, ఇప్పుడేంటంటే అది ఒకసారి ఇన్‌పుట్‌లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇచ్చాం. ఎంటర్ ఎక్స్ తర్వాత అదొక ఇన్‌పుట్ అడిగింది. మనం 5 ఇచ్చాం. సో, 5 అనేది ఇంటా? కాదా? అని ఒకసారి వెరిఫికేషన్ చేస్తుంది. ఒకవేళ ఇంటిజర్ అయితే ఎక్స్ ఈజ్ అసైన్డ్ టు 5. ఒకవేళ మనం టైప్ చేసిన వాల్యూ వచ్చేసి ఒక ఏబీసీ అని టైప్ చేసామనుకుందాం. ఏబీసీ. సో, ఇప్పుడు అదేంటి? దట్ ఈస్ అ స్ట్రింగ్. దట్ ఈస్ నాట్ ఎన్ ఇంటిజర్ ఆర్ నాట్ ఫ్లోట్. ఇట్ ఈస్ అ స్ట్రింగ్. సో, విచ్ ఈస్ నాట్ అన్ ఇంటిజర్. సో, ఇట్ విల్ నాట్ అసైన్. ఇట్ విల్ గివ్స్ ద ఎర్రర్. సో, మీరు ఇంట్లోనే టైప్ చేయండి అన్నట్లు ఒక ఎర్రర్‌ని త్రో చేస్తుంది. అండ్ సిమిలర్‌లీ ఫ్లోట్‌కి కూడా అదే ప్రాసెస్. ఇంట్ బదులు మనం ఏం చేస్తాం? ఫ్లోట్ పెడతాం. ఇక్కడేంటి? డెసిమల్ వాల్యూస్ తీసుకుంటాయి. అండ్ నెక్స్ట్ మల్టిపుల్ ఇన్‌పుట్స్. సో, ఒక ఇన్‌పుట్స్ అనేవి మల్టిపుల్ టైమ్స్ ఐ మీన్ లైక్ ఒకే లైన్‌లో మనం మల్టిపుల్ ఇన్‌పుట్స్ ఒకేసారి ఇవ్వాలి అంటే, ఈ మెథడ్‌ని వాడతాం. యూజింగ్ స్ప్లిట్. స్ప్లిట్ మెథడ్‌ని యూజ్ చేసుకొని మనం ఇన్‌పుట్స్‌ని ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ, బి ఈజ్ ఈక్వల్స్ టు ఇన్‌పుట్ ఎంటర్ 2 వాల్యూస్. 2 వాల్యూస్ ఆర్ ఇన్ ద స్ట్రింగ్స్ అనుకుందాం. ఫర్ ఇన్‌స్టాన్స్ ఇట్ ఈస్ స్ట్రింగ్. సో, ఇప్పుడేంటి డాట్ స్ప్లిట్ మెథడ్ అంటే, ఆ స్ప్లిట్ మెథడ్ అనేది బై డిఫాల్ట్ ఏంటి స్పేస్‌తో డిఫైన్ అయ్యి ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'రాకేష్ స్పేస్ రెడ్డి' ఇలా టైప్ చేశాననుకుందాం. సో, 'రాకేష్' అనేది ఒక ఏకి డిక్లేర్ అయితుంది. అండ్ 'రెడ్డి' అనేది బికి డిక్లేర్ అయితుంది. అలాగా అది స్ప్లిట్ చేసుకుంటుంది. మధ్యలో స్పేస్ ఉంది కాబట్టి, ఆ స్పేస్ కంటే ముందున్న డేటాని ఏకి, స్పేస్ తర్వాత ఉన్న డేటాని బికి. అండ్ అక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉంటే అన్నీ మాత్రమే తీసుకుంటుంది. ఒకవేళ నువ్వు 'రాకేష్ రెడ్డి' ఆహ్, 'రవి' అని టైప్ చేసావనుకుందాం. థర్డ్ వేరియబుల్ కూడా స్పేస్ ఇచ్చి 'రవి' అని టైప్ చేసావనుకుందాం. సో, అప్పుడు ఏం చేస్తుందది? ఎర్రర్ త్రో చేస్తుంది. ఎందుకు? మనకు కావాల్సిన ఇన్‌పుట్స్ 2 అక్కడ మనం ఎక్కువ టైప్ చేసేసాం. సో, ఇట్ విల్ గివ్స్ ద ఎర్రర్. ఎంటర్ ఓన్లీ 2 వేరియబుల్స్ లాగా. నెక్స్ట్ లిస్ట్ ఇన్‌పుట్స్. సో, లిస్ట్ ఇన్‌పుట్స్ అంటే ఇట్ ఈస్ అ అరే ఫార్మాట్. అంటే మనం ఇచ్చిన డేటాని అరే ఫార్మాట్‌లో స్టోర్ చేసుకోవడానికి ఈ లిస్ట్ మెథడ్‌ని యూజ్ చేస్తాం. సో, లిస్ట్ మ్యాపింగ్ ఈస్ నథింగ్ బట్ ఇట్ విల్ బి హావింగ్ సమ్ మెథడ్ లైక్ అది ఏ ఫార్మాట్‌లో ఉండాలి అండ్ స్ప్లిట్టింగ్ ఉండాలా? ఉండకూడదా? అని ఇన్‌పుట్ ఏంటి? ఇలా తీసుకోవడానికి మ్యాప్ అనేది మనం వాడతాం. సో, మామూలుగా అయితే ఇక్కడ పైన ఇచ్చినట్లు ఇంట్ మళ్ళీ ఇన్‌పుట్ అది ఇచ్చామంటే అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే స్ప్లిట్ మెథడ్ వాడాల్సొస్తుంది మనం. సో, అది వర్కౌట్ అవ్వదు కాబట్టి మనం ఈ ఫార్మాట్‌లో మ్యాప్ అనే మెథడ్‌ని వాడుతున్నాం. ఓకే. నెక్స్ట్ అవుట్‌పుట్ ఫంక్షన్. సో, విచ్ ఈస్ ఆల్సో నోన్ యాస్ ప్రింట్ ఫంక్షన్. ఓకే. సో, ఇదేంటంటే సింపుల్ అవుట్‌పుట్. మనకుండే బేసిక్ డిస్‌ప్లే చేయడానికి సింపుల్ అవుట్‌పుట్ ఏంటి? ప్రింట్ హెలో పైథాన్. అంటే ఇక్కడేంటి ప్రింట్ ఓపెన్ రౌండ్ బ్రాకెట్స్, డబుల్ కొటేషన్, హెలో పైథాన్ అని టెక్స్ట్ టైప్ చేస్తాం. డబుల్ కొటేషన్ క్లోజ్, క్లోజ్ రౌండ్ బ్రాకెట్. ఇది టైప్ చేస్తే మనకు డైరెక్ట్‌గా అది ప్రింట్ అయిపోతుంది. ఏంటి? హెలో పైథాన్ అనేది ప్రింట్ అవుతుంది. దిస్ ఈస్ ద బేసిక్ అవుట్‌పుట్ ఫంక్షన్. ఓకే. అండ్ నెక్స్ట్ ఒకవేళ మల్టిపుల్ వాల్యూస్‌ని మనం ప్రింట్ చేయాలనుకుంటే ఫర్ సపోజ్. సో, అక్కడేంటి ప్రింట్ డబుల్ కొటేషన్స్‌లో ఏజ్. ఏజ్ అనేది మనకు డిస్‌ప్లే అయితుంది. అండ్ అక్కడ కామా పెట్టి ఏజ్ అనేది ఇచ్చాం. అంటే దాని మీనింగ్ ఏంటి? ఫస్ట్ ఏజ్ వచ్చేసి ఇట్ ఈస్ అ స్ట్రింగ్ విచ్ ఈస్ డిస్‌ప్లేడ్ ఇన్ ద
స్క్రీన్ ఆర్ టెర్మినల్. అండ్ కామా తర్వాత ఏజ్ అనేది ఇక్కడ వేరియబుల్. సెకండ్ ఏజ్. ఆ ఏజ్ ఏంటి? అక్కడ మనం ఏజ్‌లో ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ 18 అని ఇచ్చామనుకుందాం. సో, 18 అనేది ఇక్కడ అసైన్ అయిపోతుంది. అంటే ఏజ్ కోలన్ 18 నెక్స్ట్ స్పేస్ సిటీ కోలన్ అంటే సిటీ కోలన్ అనేది డిస్‌ప్లే అయితుంది. అండ్ మళ్ళీ సిటీకి ఏమన్నా వాల్యూ ఇచ్చామనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అని ఇచ్చామనుకుందాం. సో, హైదరాబాద్ అనేది అక్కడ లోడ్ అయితుంది. ఓకే. ఇలాగా మల్టిపుల్ వాల్యూస్‌ని మనం డిస్‌ప్లే చేయొచ్చు. అండ్ వీ కెన్ ఆల్సో యూజ్ సెపరేటర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1-2-3 అని రావాలి. సో, అది రావాలంటే ఏం చేస్తాం? వీ కెన్ యూజ్ సెపరేటర్. మనం ఇచ్చిన వాల్యూస్ ఒక 3 వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రతి దానికి మనం డాష్ ఇచ్చుకుంటూ పోలేం. ఇట్ విల్ టేక్ మోర్ టైమ్. సో, ఫర్ థట్ వి ఆర్ యూజింగ్ ద సెపరేటర్ మెథడ్ ఆర్ సెపరేటర్ అట్రిబ్యూట్. సో, ఎస్‌సిపి అనే దాంతో మనం దాన్ని యూజ్ చేసుకుంటాం. సో, అక్కడ హైఫన్ పెట్టాం. సో, దాని మీనింగ్ ఏంటి? 1-2-3 అనేది మనకు ప్రింట్ అవుతది. నెక్స్ట్ ఎండ్ పారామీటర్. సో, ఒక కోడ్ ఎలా ఎండ్ అవ్వాలి అనేది ఇక్కడ చూసుకుందాం. లైక్ ప్రింట్ హలో, ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ కొటేషన్స్‌లో స్పేస్ ఇచ్చాం. ఇక్కడ సరిగ్గా చూడండి అక్కడ స్పేస్ ఇచ్చాం. ఓకే. అండ్ నెక్స్ట్ లైన్‌లో ప్రింట్ వరల్డ్ అని టైప్ చేసాం. ఇదే 2 లైన్స్ వితౌట్ ఎండ్ అట్రిబ్యూట్ వాడితే అంటే ఎండ్ అట్రిబ్యూట్ వాడకుండా మనం ఈ 2 లైన్స్ టైప్ చేస్తే అప్పుడేమైతది? హలో ఒక లైన్‌లో అండ్ వరల్డ్ అని ఒక లైన్‌లో సేవ్ అయితది. ఆర్ ప్రింట్ అయితది. డిస్‌ప్లే అయితది. బట్ ఒకవేళ ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు స్పేస్ అనేది టైప్ చేస్తే 2 కూడా ఒకే లైన్‌లో డిస్‌ప్లే అయితది. దట్ ఈస్ ఎండ్ పారామీటర్. నెక్స్ట్ అక్కడ ఎండ్ పారామీటర్‌లో మనం స్పేస్ అనే కాదు మనం ఏదైనా ఇవ్వచ్చు. అక్కడ కామా ఇవ్వచ్చు, స్టార్ ఇవ్వచ్చు. దట్ ఈస్ అవర్ విష్. మన సెలక్షన్ అది. ఓకే. మనం ఏదిచ్చినా అక్కడ ఆ రెండిటి మధ్యలో అది ఉంటుంది అంతే. ఇట్స్ అ డీలిమిటర్. నెక్స్ట్ వన్ ఈస్ ఫార్మాటెడ్ అవుట్‌పుట్ విచ్ ఈస్ ఎఫ్ స్ట్రింగ్. సో, ఇక్కడేంటంటే వేరియబుల్‌ని మనం ప్రతిసారి ఇట్లా డిక్లేర్ చేయడం ఏజ్ మళ్ళీ కామా పెట్టి మళ్ళీ సిటీ ఇలా ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. సో, దాన్ని కన్సైజ్ చేయడానికి ఇప్పుడు ఒక కొత్త టెక్నిక్ యూజ్ చేస్తారు పైథాన్‌లో. అదేంటి అంటే ఎఫ్ అనేది డబుల్ కొటేషన్స్ ముందర పెట్టేసి లోపల కర్లీ బ్రాకెట్స్‌లో ఏదైతే మనం వాల్యూస్ టైప్ చేస్తామో దాన్ని వేరియబుల్‌గా అది థింక్ చేసుకుంటుంది. అంటే ఏజ్ అనేది ఇప్పుడు ఒక వేరియబుల్. సో, ఆ కర్లీ బ్రేసెస్‌లో ఉండడం వల్ల అది ఏజ్‌ని రీప్లేస్ చేసుకుంటుంది. మనం ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 18 అనుకున్నాం. సో, ఇక్కడేంటి మై ఏజ్ ఈస్ 18 అనేది డిస్‌ప్లే అయితుంది మనకు. ఓకే. నెక్స్ట్ సిమిలర్‌లీ ఫార్మాటింగ్ యూజింగ్ ఫార్మాట్ మెథడ్. సో, ఇందాక పైన ఎఫ్ స్ట్రింగ్ లాగే ఇది కూడా సేమ్ అదే ఫార్మాటే. ఏమంటే స్మాల్ డిఫరెన్సెస్ ఇక్కడ ఎంప్టీ కర్లీ బ్రాకెట్స్ యూజ్ చేస్తున్నాం. అండ్ తర్వాత డాట్ ఫార్మాట్ వేరియబుల్ నేమ్. సో దట్ ఆ ఫార్మాట్ ఏదైతే ఉందో ఫస్ట్‌ది ఏదైతే ఉందో ఒక ఎంప్టీ స్పేస్. ఆ ఎంప్టీ స్పేస్‌లో దీన్ని రీప్లేస్ చేస్తుంది అంతే. సో, ఇదేంటంటే ఇది ఒక ఆర్డర్‌లో ఉంటుంది. అండ్ దీనికంటే ఎఫ్ స్ట్రింగ్ ఈస్ బెటర్. ఎందుకు అంటే ఇది కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. అండ్ ఒకవేళ ఆర్డర్ మిస్ అయినాము అంటే మటుకు ఆటోమేటిక్‌గా ఒక దాంట్లో ప్రింట్ అవ్వాల్సినది ఇంకో దాంట్లో ప్రింట్ అవుతుంది. ఓకే. సో, మై సజెషన్ ఈస్ టు యూజ్ ఎఫ్ స్ట్రింగ్. అండ్ నెక్స్ట్ ఈస్ ఆపరేటర్స్. సో, there are different types of operators: arithmetic, assignment, comparison, logical, bitwise, membership, identity and unary. సో, ఇలా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. అందులో అరిథమెటిక్ అంటే మనం జనరల్‌గా వాడే మ్యాథమెటికల్ ఆపరేటర్స్ లైక్ ప్లస్, మైనస్, ఇంటూ, బై, మోడ్, ఎక్స్‌పోనెన్షియల్ అండ్ ఫ్లోర్ డివిజన్. సో, ఫ్లోర్ డివిజన్ అనేది పైథాన్ వాళ్ళు క్రియేట్ చేశారు. సో, నార్మల్‌గా డివిజన్ అనేది ఉంది. ఇది గూడా అదే పనే చేస్తుంది. డివిజన్ చేసే పనే చేస్తుంది. బట్ స్మాల్ డిఫరెన్స్ ఈస్ ఇట్ విల్ నెగ్లెక్ట్స్ ఆర్ ఇట్ విల్ రిమూవ్స్ ద డెసిమల్ వాల్యూస్. మనకొచ్చిన వాల్యూ ఇప్పుడు 2.5 వచ్చిందంటే, అక్కడ 2.5లో 2ని మాత్రమే కన్సిడర్ చేసుకొని మిగిలినదంతా కూడా నెగ్లెక్ట్ చేస్తుంది. అవసరం లేదు అని. ఓకే. మనకు డిస్‌ప్లేలో కూడా ఓన్లీ 2 మాత్రమే ఇస్తుంది. దట్ ఈస్ ఫ్లోర్ డివిజన్. అంటే మనకు డెసిమల్ పాయింట్స్ వద్దు అని అనుకున్నప్పుడు ఇది వాడతాం. నెక్స్ట్ అసైన్‌మెంట్ ఆపరేటర్స్. సో, అసైన్‌మెంట్ ఆపరేటర్స్ అంటే ఒక వేరియబుల్ డిక్లేర్ చేయడం, లేకపోతే వేరియబుల్‌ని ప్లస్‌తో యాడ్ చేసుకోవడం. అంటే ఇంక్రిమెంట్స్, డిక్రిమెంట్స్ ఆల్ దీస్ ఆర్ డన్ హియర్. అండ్ కంపారిజన్ ఆపరేటర్స్. సో, 2 వేరియబుల్స్‌ని కంపేర్ చేసి ట్రూఆ, ఫాల్సా లేదా ఒక సెంటెన్స్ ఇఫ్ స్టేట్మెంట్స్‌లో గాని,
లూప్స్‌లో గాని వాటిలో మనం వాడడానికి కంపారిజన్ ఆపరేటర్స్ చాలా యూజ్ అయితాయి. అండ్ లాజికల్ ఆపరేటర్స్ లైక్ అండ్, ఆర్, నాట్. సో ఇవేంటి? దీస్ ఆర్ ఆల్సో యూజ్డ్ ఫర్ లూపింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్, ఎనీథింగ్. లైక్ కొన్ని స్టేట్మెంట్స్‌ని, కండిషన్స్‌ని వాడడానికి కోసం ఈ లాజికల్ ఆపరేటర్స్ అనేది వాడతాం. అండ్ బిట్ వైస్ ఆపరేటర్స్, దీస్ ఆర్ అండ్, ఆర్, ఎక్సార్, నాట్, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ ఇవన్నీ గూడా మనం హై లెవెల్ లాంగ్వేజ్‌లో వాడతాము. సో, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. బట్ అయినా గూడా మనం దీని గురించి తెలుసుకోవాలి. అండ్ మెంబర్‌షిప్ ఆపరేటర్స్ వచ్చేసి ఇన్, నాట్ ఇన్. సో, ఒకవేళ అందులో ఉందా అని ఒకసారి చెక్ చేసుకోవడానికి ఇన్, నాట్ ఇన్ అనేది వాడతాం. అండ్ ఐడెంటిటీ ఆపరేటర్స్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్, ఒకవేళ అందులో అది ఉంటే అదేంటి? దాన్ని ట్రూగా, లేదంటే ఒకవేళ అందులో లేదు అంటే ఫాల్స్‌గా, అలా రిప్రజెంట్ చేయడానికి ఐడెంటిటీ ఆపరేటర్స్ వాడతాం. అండ్ యూనరీ ఆపరేటర్స్ ఈస్ నథింగ్ బట్ పాజిటివ్ అండ్ నెగెటివ్ సింబల్స్. లైక్ మనం డేటాని అసైన్ చేసేటప్పుడు +5, -7 ఇలా ఏమన్నా రిప్రజెంట్ చేస్తే ఆ మైనస్, ప్లస్‌లు ఏవైతే ఉన్నాయో అది యూనరీ ఆపరేటర్స్. ఓకే. అడిషన్ ఈజ్ సెపరేట్, సబ్ట్రాక్షన్ ఈజ్ సెపరేట్. బట్ యూనరీ ఆపరేటర్స్ ఆర్ ప్లస్ అండ్ మైనస్ సింబల్స్‌ని మన వేరియబుల్‌కి ఆర్ మన నంబర్‌కి ఇవ్వడానికి కోసం వాడతాం. ఓకే. సో, విత్ దిస్ ఐ విల్ స్టాప్ దిస్ సెషన్. సో, ఇన్ ద మీన్ వైల్ నెక్స్ట్ పార్ట్‌లో మనం ఇప్పుడు దాకా చెప్పుకున్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాక్టికల్‌గా చూద్దాం. సో, ఈ వీడియోలో ఓన్లీ థియరిటికల్ ఆర్ కాన్సెప్చువల్. నెక్స్ట్ వీడియోలో వీటిని మొత్తం ప్రాక్టికల్‌గా నేను చూపిస్తాను. సో, అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, అండ్ థాంక్ యూ.